సిరి ద అన్‌టోల్డ్ స్టోరీ. తనే సిరి హస్బెండ్. "నాకు ఆఫీస్‌కి టైం అయింది. లంచ్ బాక్స్ తీసుకొని రా. చెప్పిన పని టైంకి చెయ్యవు" అన్నాడు. తనే సిరి. వంటింటి కుందేలు భరతనాట్యం అంటే చాలా ఇష్టం. లంచ్ బాక్స్ తెచ్చే లోపల సిరి హస్బెండ్ అరుచుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడే టీవీలో ప్రియ అవార్డ్ తీసుకుంటుంది. ప్రియ మరెవరు కాదు, సిరి చిన్ననాటి స్నేహితురాలు. "సిరి, ఏం చేస్తున్నావు? చేతిలో పుస్తకం ఉండాలి కానీ కాళ్ళకు గజ్జలేంటి? ఇవన్నీ మనల్ని ఉద్ధరించవు. వెళ్ళి చదువుకో. నువ్వు డాక్టర్ అవ్వాలి" అన్నాడు సిరి వాళ్ళ నాన్న. సిరి ఏడ్చుకుంటూ, "అమ్మా, నాకు నాట్యం అంటే ఇష్టమని నాన్నకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదెందుకు?" ప్రజెంట్లో సిరి వాళ్ళ నాన్న వచ్చి, అమ్మా సిరి బాగున్నావు? ఏమైందమ్మా అలా ఉన్నావు?" అని అడిగాడు. అని టీవీ వైపు చూశాడు. టీవీలో ప్రియను చూసి, "మన పక్కింటి అమ్మాయి కదా" అని అడిగాడు. "అవును నాన్న, తను డాన్సర్ అయ్యింది. ఇవాళ తన కాళ్ళ మీద తను నిలబడి 10 మందికి పని ఇస్తుంది." "సిరి, దెబ్బలేంటమ్మా?" "నువ్వు కోరుకున్నట్లే ఉన్నాను నాన్న. నువ్వు నన్ను డాక్టర్ అవ్వమన్నావు, అవ్వలేకపోయాను. నన్ను డాన్సర్ని అవ్వనివ్వలేదు. ఆఖరికి నీకు భారం కాకూడదని ఎవరికో ఇచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు ఈ ఇంట్లో వంట మనిషిగా, నా భర్త చేతులు దెబ్బలు తినే యంత్రంగా మిగిలిపోయాను. నన్ను క్షమించమ్మా. నిన్ను గొప్పగా చూడాలనుకున్నాను." "గొప్పగా చూడాలనుకోవడం అంటే మా మీద మీ ఇష్టాలని రుద్దడం కాదు నాన్న." అప్పుడే సిరి కూతురు తన అమ్మ పాత గజ్జలను తెచ్చి అమ్మ చేతిలో పెడుతుంది. "నీకు డాన్స్ అంటే ఇష్టం కదమ్మా, నువ్వు నేర్చుకో. నీ కాళ్ళకి గజ్జలు నేను కడతాను. మీ తాతలా నేను తప్పు చెయ్యను." సరస్వతీదేవి ఒక చేతిలో పుస్తకం, ఇంకో చేతిలో వీణెందుకు పట్టుకుందో ఇప్పుడు అర్థమైంది నాన్న. పుస్తకం లోకాన్ని చూపిస్తే, వీణ మనలోని ప్రతిభను తట్టి లేపుతుంది. ఈ రెండు ఉంటేనే ఆడపిల్ల జీవితం సంపూర్ణం. చదువు సంస్కారాన్ని ఇస్తే, కళ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. పిల్లల ఇష్టాలను చంపకండి. అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు.